హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి చంద్రిక ప్రేమ్ని విడుదల చేసి ఇంటికి తీసుకువస్తారు. ప్రేమ్ నిర్దోషి అని బయటపడడంతో రమాదేవి, రోజా, అరుణ్ చాలా జెలస్గా, చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. ఏదో అనుకొని వీడిని జీవితాంతం జైల్లోనే ఉంచొచ్చు అనుకున్నాను, కానీ ఇప్పుడు వీడు విడుదలై వచ్చేసాడేంటి అని రమాదేవి అనుకుంటుంది. రోజా ఏమో నేను ఎన్కౌంటర్ చేయించాలనుకున్న ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది. దీనికి కారణం అదిగో ఆ చామంతినే. చామంతి వల్ల ఇదంతా జరిగింది. ఛీ, ఇది ఎప్పుడు ఇలాగే బిహేవ్ చేస్తుంది అని మనసులో అనుకుంటుంది. రోజా కరెక్ట్గా అప్పుడే సింగపూర్ నుండి హర్షవర్ధన్ ఇంటికి వస్తారు. రమా, ఏంటి టెన్షన్గా ఉన్నావు అని అంటారు. ఏం లేదు అని అంటుంది రమాదేవి. అవును, ప్రేమ్ ఎక్కడా? ప్రేమ్ కనిపించట్లేదని బ్రేకింగ్ న్యూస్లో చూసేసరికి నిర్దోషిగా విడుదలైన ప్రేమ్ మైనర్ బాలికని కిడ్నాప్ చేసిన కేసులో తనని నిర్దోషిగా విడుదల చేసిన పోలీస్ చామంతి అనే అమ్మాయి సాక్షిని తీసుకురావడంతో కేసులో కీలక మలుపు అని బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. అసలు ప్రేమ్ అరెస్ట్ అయ్యాడని, కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యాడని, ఇప్పుడు చామంతినే కాపాడి తీసుకొచ్చింది అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతారు హర్షవర్ధన్. అప్పుడే చామంతి చంద్రిక ప్రేమ్ని ఇంటికి తీసుకొస్తారు. ప్రేమ్ వైపు చాలా జాలిగా, బాధగా చూస్తూ ఉంటారు హర్షవర్ధన్. వెంటనే ప్రేమ్ని పాపం హక్ చేసుకుంటారు హర్షవర్ధన్. ప్రేమ్, నీకేం కాలేదు కదా అని అంటారు. లెట్ డాడ్, ఐఎమ్ ఆల్ రైట్ అని అంటారు. ఇంతకీ ఎలా జరిగిందిరా ఇది? కనీసం నువ్వు ఇలా చేసావంటే వీళ్ళు నమ్ముతున్నారా? అయినా అసలు వీళ్ళు ఒక మనుషుల్లాగే ప్రవర్తిస్తున్నారా అని పాపం చాలా బాధేస్తుంది వెంటనే హర్షవర్ధన్కి. అమ్మ చామంతి, ఈరోజు ప్రేమ్ని నువ్వు నిర్దోషిగా బయటికి తీసుకురాకపోయింటే నేను నిజంగా ప్రాణాలతో ఉండేవాడినే కాదమ్మా అని అంటూ చామంతికి నమస్కారం పెడతారు హర్షవర్ధన్. బాబు, ఏం చేస్తున్నారు మీరు? మాకు నమస్కారం పెట్టడం ఏంటి అయ్యగారు అని అంటుంది. లేదు చామంతి, నేను చెప్పేది నిజం అని ఇంకా అలా రమాదేవి దగ్గరికి వచ్చి, అసలు ఏం జరిగిందమ్మా చామంతి, నాకు నిజం చెప్పు అని అడుగుతారు. బాబు, ఎవరో పక్కాగా ప్లాన్ చేసి ఇదంతా జరిపించారు, కానీ అమ్మగారు కనీసం బాబుని నమ్మకుండా బెయిల్ కూడా తీసుకురాకుండా నాకేమీ సంబంధం లేదు అని పక్కన పెట్టేశారు అని ఇంకా జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్తుంది చామంతి. వెంటనే హర్షవర్ధన్ రమాదేవి దగ్గరికి వచ్చి, ఏంటి రమా, ప్రేమ్పై నీకు ఎందుకంత గ్రజ్? ప్రేమ్పై నీకు ఎందుకంత పగ? ప్రేమ్ కూడా నీ కన్న కొడుకే కదా. అలాంటప్పుడు ప్రేమ్ విషయంలో నువ్వు ఎందుకింత మూర్ఖంగా ఆలోచిస్తున్నావు? చిన్నప్పటి నుండి ప్రేమ్ని చూస్తున్నావు, ఈ చేతులతో ప్రేమ్ని ఎత్తుకొని పెంచుంటావు. అలాంటప్పుడు ప్రేమ్ అలాంటి పనులు చేయడు అని తెలీదా? ఎవరు ఏది చెప్తే గుడ్డి గుర్రంలా అది నమ్మేస్తావా? నువ్వసలు ఒక కన్న తల్లివని అనిపించుకున్నావా అని అడుగుతారు హర్షవర్ధన్. హర్ష, అది షటప్ రమా, నువ్విలా ఉంటావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చెయ్యలేను కూడా. బట్ నౌ ఐఎమ్ టేకింగ్ ద బిగ్గెస్ట్ డెసిషన్. ఇప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకుంటున్నాను. మీ ఇంట్లో ఎవరికి ప్రేమ్పై బాధ్యత లేదు. కనీసం ప్రేమ్ని బ్రతకనివ్వకూడదని, ప్రేమ్ని చంపేయాలనే ప్లాన్ చేశారు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు రాసిన అరుణ్కి నాకు మధ్య జరిగిన ఆ అగ్రిమెంట్ని ఇప్పుడే చించేస్తాను. మిగిలిన 49% ఆస్తిని ప్రేమ్కి రాసిచ్చేస్తాను అని అంటారు హర్షవర్ధన్. ఒక్కసారిగా ఇంకా అరుణ్, రోజా, రమాదేవి అందరూ షాక్లో ఉండిపోతారు. హర్ష, ఏం మాట్లాడుతున్నావు హర్ష? అగ్రిమెంట్ పూర్తవ్వకుండా 2 నెలల గడువు తీరకుండా వీడికి ఎలా రాసిస్తావు అని అడుగుతారు. ఏ రమా, తప్పేముంది? మీరు కూడా అగ్రిమెంట్ పూర్తవ్వకుండా వీని మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టాలనుకోవటం లేదా? కేసులో అన్యాయంగా ఇరికించి వీడిని జైలుకి పంపించాలనుకోలేదా అని అంటారు. హర్ష, నేను నిజం చెప్తున్నాను, మన బంధంపై ఒట్టేసి చెప్తున్నాను. వీడు జైలుకి వెళ్ళడానికి కారణం నేను కాదు. ఈ అగ్రిమెంట్ని బ్రేక్ చేస్తే అరుణ్ జీవితం అన్యాయం అయిపోతుంది అని అంటుంది. అరుణ్ జీవితంపై ఉన్న శ్రద్ధ నీకు ప్రేమ్ జీవితంపై రాదు కాబట్టి ఇప్పుడే అగ్రిమెంట్ని చించేస్తాను అని హర్షవర్ధన్ అలా అగ్రిమెంట్ పేపర్లను తీసుకొచ్చి చించేయబోతుంటే, నాన్న
ఒక్క నిమిషం ఆగండి అని అంటాడు ప్రేమ్. ఇంకా అరుణ్ అలా చూస్తూ ఉంటాడు. రేయ్ ప్రేమ్, వద్దురా, నన్ను ఆపద్దు అని అంటారు. లేదు నాన్న, లేదు, రాముడు వేసిన బాణం వెనక్కి తీసుకోడు అంటారు కదా, అలా నా దృష్టిలో మీరు నాకు రాముడు లాంటి వారే. మీరు ఇచ్చిన మాట, మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వెనక్కి తీసుకోవద్దు నాన్న. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని జరిగినా నేను నాలాగే ఉంటాను. ఖచ్చితంగా గెలిచి తీరుతాను. ఈ విషయంలో ఎవ్వరిని నేను లెక్క చేయనని చెప్పడానికి ఇది నాకు ఒక ఛాలెంజ్గా తీసుకుంటాను నాన్న. ఒకటి మాత్రం నిజం చెప్తున్నాను, వీళ్ళు నాపై కుట్రలు చేసినా చేయకపోయినా, వీళ్ళు నా ఎదుగుదలని కోరుకున్నా కోరుకోకపోయినా, నాకు మీరు, చామంతి, చందు తోడున్నారు. నాకు మీరు తోడుంటే నేను లైఫ్లో ఏదైనా సాధించగలను అనే నమ్మకం నాకుంది. మీ అబ్బాయిగా మీ నుండి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా నేనే బిజినెస్ స్టార్ట్ చేసి ఎదుగుతాను అని మాటిచ్చాను. ఇచ్చిన మాట ప్రకారమే నేను ఎదిగి చూపిస్తాను నాన్న. కాబట్టి అగ్రిమెంట్ని ఇప్పుడు బ్రేక్ చేస్తే నన్నందరూ చేతకాని వాళ్ళ చిత్రీకరిస్తారు సమాజం. నాకు అది ఇష్టం లేదు. కాబట్టి ప్లీజ్ అగ్రిమెంట్ని బ్రేక్ చేయొద్దు, ఇంకా టైం ఉంది కదా అని అంటారు. చూడు ప్రేమ్, అది నీ క్యారెక్టర్ అంటే. రే అరుణ్, వింటున్నావా? ప్రేమ్ క్యారెక్టర్ ఏంటో తెలుసుకున్నావా? వీలైనంత వరకు నీ నోట్లో నుండి, మీ అమ్మ నోట్లో నుండి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసేయండి, అరుణ్కి ఆస్తి రాసేయండి అనే మాటలే వినిపించాయి. అగ్రిమెంట్ క్యాన్సిల్ చెయ్యొద్దు అని నాకు ప్రేమే చెప్పాడు. అదిరా వాడి స్వచ్ఛమైన మనసు, అదిరా వాడి ఆత్మాభిమానం. ఈ జన్మలో మీకు రాదు, వచ్చే జన్మలో అయినా కనీసం నా ప్రేమలో 1% ఆత్మాభిమానం, 1% మంచితనమైనా కలిసేలా పుట్టండి అందరూ అని ముగ్గురు వైపు చూస్తూ అక్కడి నుండి అగ్రిమెంట్ తీసుకొని వెళ్ళిపోతారు హర్షవర్ధన్. ఇంక చంద్రిక, ప్రేమ్ బాబు రండి, మీకు వేడి నీళ్ళతో మర్దన చేస్తాను అని పాపం అలా చామంతి చంద్రిక అయితే ప్రేమ్ని తీసుకొని వెళ్ళిపోతుంది. సో ప్రేమ్ పాపం, చందు ఇప్పుడు నువ్వు నాకెందుకు ఇదంతా చేయడం, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను అని అంటారు. వద్దు, నేను చేస్తాను బాబు, ఏం పర్లేదు అని చెప్పి ఇంకా పాపం అలా చామంతి అటువైపుగా వెళ్తే చంద్రికనే మొత్తం తనకి చేస్తూ ఉంటుంది. చందు, ఎందుకు అమ్మ నన్ను ఇంతలా అపార్థం చేసుకుంటుంది చందు అని అడుగుతారు. బాబు, మీ అమ్మగారి గురించి మీకు తెలిసిందే కదా, ఆవిడ ఎప్పుడూ ఇంతే, మీరేమీ ఆవిడ మాటలు పట్టించుకోకండి. అయినా మీరు అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయొద్దు అని చెప్పారు కదా, నిజంగా మీరు హర్షబాబు కొడుకు అనిపించుకున్నారు బాబు, చాలా సంతోషంగా ఉంది. ఆయన కూడా అంతే, ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పుడు వెనక్కి తగ్గరు అని చంద్రిక అంటుంది. ఇంకా అలా ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇది ఇలా ఉండగా రోజా గుణాకి కాల్ చేసి, ఏంటి గుణ, నిన్ను నమ్మి ఇంత పెద్ద పని అప్పచెప్తే మొత్తం సర్వనాశనం చేసేసావు, నిన్ను నమ్ముకుంటే ఇలాగేనా చేసేది అని అంటుంది రోజా. ఏం చేయమంటారు రోజా గారు, మీ ఇంటి నుండి వస్తున్న చామంతినే ప్లాన్ని సర్వనాశనం చేసింది. ఆ చామంతి రాకపోయింటే ఈ పాటికి ఆ ప్రేమ్ ఎప్పుడో పైకి పోయేవాడు అని చెప్తాడు. సరే, ఇంకెప్పుడు నిన్ను నమ్మని విధంగా బాగానే చేసుకున్నావులే, నాకు బాగా బుద్ధొచ్చింది, ఛీ అని అక్కడి నుండి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ చామంతి కనబడుతుంది. చామంతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోజా. రోజా 2 చెంపలు పగలకొట్టి చెయ్యి మెలితిప్పి గట్టిగా పట్టుకొని, నీకు కొంచెమైనా సిగ్గులేదా, ఎందుకు ప్రేమ్ బాబుని చంపించాలనుకున్నావు, అంటే ఆస్తి కోసం ఎవరినైనా చంపేస్తావే నువ్వు, దుర్మార్గురాలా, నీచురాలా, క్రూరురాలా, దుష్టురాలా అని బాగా తిడుతుంది. హేయ్, నా చెయ్యి వదలవే, నువ్వే మాటలనుకుని ఏం మాటలు వింటున్నావో అని అంటుంది. హేయ్, నువ్వే ఇదంతా చేసావని నాకు తెలుసు, ఈ విషయం ఒక్కసారి నేను ఇంట్లో చెప్పాననుకో, అప్పుడు హర్షవర్ధన్ అయ్యగారు ఏం చేస్తారో తెలుసా, కాబట్టి చెప్పకుండా ఆగిపోతున్నాను. చూడు, ప్రేమ్ బాబు అండలేని వాడు కదా అని ప్రేమ్ బాబుని తొక్కేయాలని చూస్తే నీ తొక్క తీస్తా, గుర్తు పెట్టుకో. అయినా నీకిలా కాదే, నీకు ఏం చేసినా పాపం లేదు, చీ అని చీకొట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమ్మో, ఏంటిది, ప్రతిసారి నన్నే వచ్చి కొడుతుంది, అయినా దీనికేం పని పాట లేదా అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది రోజా. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చామంతి
ప్రేమ్ కోసం కాఫీ తీసుకొని వెళ్తుంది. బాబు, ఇదిగోండి బాబు, కాఫీ తాగండి అని అంటుంది. చామంతి, నువ్వెందుకు తీసుకొచ్చావు అని అడుగుతారు. అదేంటి బాబు, నేను తీసుకురాకూడదా అని అంటుంది. అలా ఏమీ కాదు, సరే నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని అంటాడు. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. ఎక్కడికేంటి చామంతి, క్యాబ్ డ్రైవ్ చేయాలి కదా అని అంటారు. డ్రైవ్ చేస్తారా? చూడండి బాబు, ఇప్పటి వరకు మీరు డ్రైవ్ చేసింది చాలు. ఎందుకంటే మీరు చాలా అలసిపోయి ఉన్నారు. ఇప్పుడు మీరు డ్రైవ్ చేస్తే ఇంకా ఇంకా అలసిపోతారు. మీ బాడీ వీక్ అయిపోతుంది. మీరు నీరసంగా మారుతారు. అవసరమా బాబు, ఈరోజు రెస్ట్ తీసుకోండి, రేపు వెళ్ళండి అని అంటుంది చామంతి. చూడు చామ్, నేను ఏంటో నాకే తెలీదు. చిన్నప్పటి నుండి నాకు ఎవరు ఏది చేసినా నచ్చేది కాదు. అమ్మ రాయల్గా ఉండమని చెప్పేది. అన్నయ్య రిచ్ వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయమని చెప్పేవాడు. కానీ నేను మాత్రం ఎప్పుడూ మట్టి మనుషులతోనే నా జీవితాన్ని ఎక్కువగా గడిపాను. వాళ్ళు రోజు కూలీకి వెళ్ళి పాపం చాలా కష్టపడి ఆ డబ్బుల్ని ఇంటికి తీసుకువచ్చి కొంత వాళ్ళ ఖర్చులకి ఉంచుకొని ఇంకొంత సేవ్ చేస్తూ ఉంటారు. నా పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది కదా చామంతి. ఈ ఒక్కరోజు నేను క్యాబ్ డ్రైవ్ చేయలేదనుకో ఏం జరుగుతుంది? నేను ఒకరోజు కోల్పోతాను. ఈ ఒక్కరోజే నా తలరాత్రిని మార్చే రోజే వచ్చు కదా. అలాంటప్పుడు నాకు దెబ్బలు తగిలాయని, నాకు నీరసంగా ఉందని, నాకు ఒళ్ళు నొప్పులుగా ఉందని ఇంట్లోనే కూర్చుంటే నేను బిజినెస్ స్టార్ట్ చేయలేను కదా. కాబట్టి వెళ్ళాలి చామంతి అని అంటారు ప్రేమ్. పాపం చామంతి కళ్ళ నిండా కన్నీళ్లు వస్తూ ఉంటాయి. బాబు, నిజంగా మీరు ఇంత లోతుగా ఆలోచిస్తారని అస్సలు అనుకోలేదు బాబు. కానీ మీరు పడుతున్న కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను బాబు అని అంటుంది చామంతి. నేను చెప్తాను కదా, రండి బాబు అని చెప్పి ఇంకా అలా ప్రేమ్ని తన పక్క సీట్లో కూర్చోబెట్టుకొని డ్రైవర్ సీట్లో చామంతి కూర్చుంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రేమ్. హే చామ్, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఏం చేస్తున్నాను అంటున్నారేంటి బాబు, నేను ఇవాళ డ్రైవర్ బాబుని, మీరు నా పక్కన ఉంటారు అని అంటుంది. చామ్, ఏమొద్దు, నువ్వు జరుగు. బాబు, మీరు ఇంత బాధపడుతూ డ్రైవ్ చేయడం నేను చూడలేను, తట్టుకోలేను. కాబట్టే చెప్తున్నాను, ఇవాళ నేను డ్రైవ్ చేస్తాను, మీరు ఇలాగే ఉండండి అని అంటారు. అసలు నీకు డ్రైవింగ్ వచ్చా అని అడుగుతారు. ఏంటి బాబు, ఎలా కనబడుతున్నాను? పల్లెటూరులో ట్రాక్టర్ నడిపిన దాన్ని, నాకు డ్రైవింగ్ రాదంటారా? నేనేంటో చూపిస్తాను చూడండి. మీరు అలా కూర్చోండి, సాంగ్స్ పెట్టుకుని హ్యాపీగా రిలాక్స్ అవ్వండి. ఇవాళ వచ్చే డబ్బులన్నీ మీవే, సరేనా అని అంటారు. నాకు నీ కష్టమేమీ అక్కర్లేదు, వచ్చిన దానిలో సగం నువ్వు తీసుకో అని అంటాడు ప్రేమ్. ఓ, అంటే నన్ను మీ పార్ట్నర్ని చేసుకున్నారా బాబు అని ఇంకా చామంతినే పాపం ఆ క్యాబ్ని డ్రైవ్ చేస్తుంది. ఇంకా వెంటనే అలా క్యాబ్ బుకింగ్స్ అయితే వస్తాయన్నమాట. అప్పుడే ఒక బిజినెస్ మెన్ కార్ బ్రేక్ డౌన్ అయ్యి రోడ్పై ఉంటాడు. అదే టైంకి చామంతి కార్లో వెళ్తూ ఉంటే ప్లీజ్ స్టాప్ అని అంటారు. వస్తున్నాను అని చెప్పి కార్ ఆపి, బాబు నన్ను కొంచెం ఎయిర్పోర్ట్ వరకు తీసుకువెళ్తారా అని అడుగుతారు. ఓకే సార్, ఎక్కండి అని అంటుంది చామంతి. ఫస్ట్ బోని అనమాట. ఇంకలా చామంతి, ప్రేమ్, ఆ బిజినెస్ మెన్ ముగ్గురు కార్లో వెళ్తూ ఉంటే ఏంటమ్మా నువ్వు డ్రైవ్ చేస్తున్నావు అని అంటారు. అంటే మా బాబుగారికి కాస్త హెల్త్ బాగాలేదు సార్, అందుకే నేనే డ్రైవ్ చేస్తున్నాను అని అంటుంది హ్యాపీగా చామంతి. ఓ అవునా అని ఆ బిజినెస్ మెన్ టెన్షన్ పడుతూ ఉంటే, సార్ ఏమైంది, టెన్షన్గా ఉన్నారేంటి అని అడుగుతుంది చామంతి. చామ్, ఇప్పుడదంతా ఎందుకు చామ్ అని అంటాడు ప్రేమ్. బాబు, ఎప్పుడైనా కస్టమర్లతో మనం అనుబంధాన్ని పెంచుకోవాలి. మనకి నేర్పిస్తూ ఉంటారు కదా కామర్స్లో సిఆర్ఎం, కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ అని. కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఉండాలి బాబు, ఉంటేనే మనకి అన్నీ తెలుస్తాయి. మీరు సైలెంట్గా ఉండండి అని అంటుంది చామంతి. అంటే ఏం లేదమ్మా అని అంటారు. సార్, మీరేదో విషయంలో బాధపడుతున్నారు, అది మీ కళ్ళు చూస్తుంటేనే అర్థమవుతున్నాయి, చెప్పండి అని అడుగుతారు. ఏం చేయమంటావమ్మా, నాకు బాగా లాభాలు వస్తాయని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాను. కానీ ఇప్పుడు జరుగుతున్న కొన్ని వాతావరణాల వల్ల, వార్స్ వల్ల మొత్తం కొలాప్స్ అయిపోయింది. నా బిజినెస్ లాస్ వరకు వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కావటం లేదు. అందుకే ముంబై వెళ్తున్నాను. అక్కడ ఒక క్లయింట్తో డీల్ మాట్లాడుకుంటున్నాను. అతను నా షేర్స్ని కొంటాను అంటున్నాడు. కానీ ఎంతకి కొనాలో
ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటారు. ఇంక వెంటనే సార్ మీ కంపెనీని మీరు ఎంతకు అమ్ముతున్నారు, అసలు ఏం కంపెనీ మీది అని అడుగుతారు. నాది ఒక టెక్స్టైల్స్ బిజినెస్ బాబు. ఒకప్పుడు చాలా యూనిక్గా ఉండేది, కానీ నా దగ్గర ఉన్న ఇంటలెక్చువల్స్ అందరినీ నా కాంపిటీటర్స్ కొనేశారు. కాబట్టి ఫ్యాషన్ డిజైనర్ నా దగ్గర లేకుండా పోయారు బాబు అని అంటారు. ఇంక వెంటనే చామంతికి ఒక ఐడియా వస్తుంది. కార్ని ఆపేస్తుంది. ఏమైందమ్మా అని అడుగుతారు. సార్ మీకు కావాల్సింది ఫ్యాషన్ డిజైనర్ అంతే కదా అని అంటారు. అవును అయితే అని అంటారు. మీ పక్కనే నా పక్కనే ఉన్నారు కదా సార్, ఈయన మంచి ఫ్యాషన్ డిజైనర్. ఈయన వేసిన డిజైన్స్ని ఒక్కసారి చూడండి. నష్టాల్లో ఉన్న మీ కంపెనీని మళ్ళీ లాభాల్లోకి తీసుకువచ్చే సత్తా ఉంది మా ప్రేమ్ బాబుకి అని అంటుంది చామంతి. ఒక్కసారిగా ఇంక ప్రేమ్ చామ్ అని అంటారు. బాబు మీ డిజైన్స్ నా దగ్గర ఉన్నాయి, నేను చూపిస్తాను ఆగండి అని ఫోన్లో చూపిస్తుంది. వావ్ గ్రేట్, నిజంగా ఇది చాలా బాగుంది అని డిజైన్స్ చూస్తారు. సార్ ఒక్కసారి మా ప్రేమ్ బాబుకి అవకాశం ఇవ్వండి, ఆయన మీ కంపెనీని మళ్ళీ లాభాల్లోకి తీసుకొస్తారు అని అంటుంది. నాకు ఇప్పుడు రిస్క్లో ఉన్నానమ్మా, లైక్ ఒక సెయిల్ ఇన్ ద మిడ్ ఆఫ్ ది ఓషన్, ఎటు వెళ్తానో నాకే తెలీదు. ఓకే మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి, మిమ్మల్ని చూస్తుంటే నమ్మాలనిపిస్తుంది కాబట్టి నేను ప్రేమ్ కుమార్కి ఒక ఛాన్స్ ఇస్తాను అని ఇంకా అలా ప్రేమ్కి అయితే ఫ్యాషన్ డిజైనర్గా తన కంపెనీలో ఛాన్స్ ఇస్తారు. కానీ నష్టాల్లో ఉన్న నా కంపెనీకి నేను మీకు శాలరీ ఇవ్వలేను అంటే సార్ నేనేమి శాలరీ కోసం పనిచేయను, కావాలంటే నా దగ్గర ఉన్న కొంత డబ్బుని మీకే ఇన్వెస్ట్ చేస్తాను, ఇద్దరం కలిసే పనిచేద్దామని అంటారు. ఓకే బాబు మీరు నాకు ఇంత చేయుతనిస్తానని అస్సలు అనుకోలేదు అని ఇంకా అలా ఎంతో హ్యాపీగా ప్రేమ్ అతనితో ఆ బిజినెస్ మెన్తో కొలాబరేట్ అయ్యి ఇంకా ఫ్యాషన్ డిజైనర్గా మారుతాడు. మారి తన దగ్గర ఉన్న 10 lakhsలో కొంచెం పక్కన పెట్టుకుని, అంటే షేర్ మార్కెట్ నుండి విత్డ్రా చేసేసి ఆ 10 lakhsని ఏం చేస్తాడంటే కొంచెం ఈ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కోసం డిజైన్స్ కోసం ఖర్చు పెట్టి ఇంకా అలా బిజినెస్లో పైకి ఎదుగుతూ తన నష్టాల్లో ఉండిపోయిన బిజినెస్ మెన్ కంపెనీని లాభాల్లోకి తీసుకువస్తాడు ప్రేమ్. అదంతా చూస్తూ చామంతి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.